హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. ఈరోజే మౌని అమావాస్య. ఈరోజు ఎంతో శక్తివంతమైనది. జనవరి 29, 2025 సంవత్సరంలో మౌని అమావాస్య వచ్చింది. దీన్నే చోలంగి అమావాస్య అని కూడా అంటారు. అన్ని అమావాస్యల కంటే ఈ చోలంగి అమావాస్య చాలా శక్తివంతమైనదని, చాలా పవర్ఫుల్ అని మన పురాణాల ప్రకారం చెప్తూ ఉంటారు. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించటం వల్ల మనకి అంత శక్తి లభిస్తుందట. అందులోనూ ఇప్పుడు మహాకుంభమేళ నడుస్తుంది. త్రివేణి సంగమంలో ఈ కుంభమేళ జరుగుతుంది. ఈ మౌని అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఇక్కడ స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు పటాపంచలైపోతాయని, అధిక పుణ్యవంతులవుతారని పురాణాలు చెప్తున్నాయి. మౌని అమావాస్య రోజు మీరు కొన్ని పరిహారాలు పాటించడం, కొన్ని పనులు చేయటం వల్ల మీ జీవితంలో ధనవంతులవుతారట. కాబట్టి ఈ మౌని అమావాస్య లేదా చోలంగి అమావాస్య రోజు ఖచ్చితంగా కొన్ని పనులు మీరు చేయాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి. మౌని అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ సాయంత్రం వరకు మీరు పొరపాటున కూడా ఈ కూరను అస్సలు ముట్టుకోవద్దు. అలాగే ఈ పనులు అస్సలే చేయవద్దు. ఈరోజు 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు భక్తి ధర్మ మార్గం ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ల ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. అయితే ఈ మౌని అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మీరు మహాకుంభమేళకు వెళ్ళలేని వారు ఈరోజు సాయంత్రం వరకు ఈ విధంగా మీరు స్నానం చేశారంటే చాలు, మీకు మహాకుంభమేళలో చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం రావటం, ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మహాకుంభమేళ రావటం చాలా విశేషం. అయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మహాకుంభమేళ వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సర్వ పాపాలు, సర్వ రోగాలు నశిస్తాయని పండితులే కాదు ప్రతి ఒక్కరూ పురాణాలు కూడా చెబుతున్నాయి. అయితే ఇలా మహాకుంభమేళకి వెళ్ళలేని వారు ఈ మౌని అమావాస్య రోజు ఆ రోజు సాయంత్రం వరకు మీరు ఈ పరిహారాలు చేస్తే చాలు, మీకు మహాకుంభమేళకు వెళ్ళినంత పుణ్యఫలం వస్తుందని చెబుతున్నారు పండితులు. మౌని అమావాస్య రోజు మీరు మహాకుంభమేళకి వెళ్ళలేని వారు మీ దగ్గరలో నది లేదా చెరువు, బావులు ఇలా ఏవైనా ఉంటే వాటి దగ్గరికి వెళ్ళండి. అది లేని వారు ఇంట్లో మీ బకెట్ నీళ్ళల్లో 3 సార్లు లేదా 5 సార్లు పవిత్ర నదిలో మునక వేసి శ్రీహరిని ఎలా స్మరిస్తూ ఉంటామో అలాగే ఇంట్లో కూడా మీరు బకెట్ నీళ్ళల్లో దోషుడితో పట్టుకొని శ్రీహరిని, లక్ష్మీదేవిని, గంగామాతను స్మరిస్తూ పూజలు చేసి ఆ రోజు స్నానం చేస్తే నీటిలో కాసింత పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. మౌని అమావాస్య రోజు మహాకుంభమేళకు వెళ్ళలేని భక్తులు మౌన ఉపవాస దీక్షలు చేస్తే కూడా శుభ ఫలితాలు చేకూరుతాయని, దీనివల్ల మీకున్న కష్టాలనే తొలగిపోయి శుభం కలుగుతుందని చెబుతున్నారు. అయితే ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నాం కదా, ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదని, వైకుంఠాన్ని వీడి భూలోకానికి వస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే సంవత్సరానికి ఒకసారి ఇలా మౌని అమావాస్య వస్తుందని, ఈ అమావాస్య చాలా శక్తివంతమైనదని, కాబట్టి ఈ అద్భుత అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ అమావాస్యని చోలంగి అమావాస్య, మౌని అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్యకి ఇంత పేరు రావడం, సంవత్సరానికి ఒక్కసారే మాత్రం రావటం, అందులోనూ ఉత్తరాయణ పుణ్యకాలంలోనూ మహాకుంభమేళ వేళలోనూ ఈ సంవత్సరం మొదటిసారిగా వచ్చే ఈ అమావాస్యని ఎంతో శక్తివంతమైనది, ఎంతో పవిత్రమైనది. ఈరోజు సాయంత్రంలోపు మీరు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అవేంటో తెలుసుకుందాం. మొదటిగా ఒక ప్యాకెట్ కల్లుప్పు ఇంటికి తీసుకురావాలి. సాయంత్రం లోపు మీరు ఒక ప్యాకెట్ కల్లుప్పు తీసుకోండి. అలాగే ఒక ప్యాకెట్ లవంగాలు కూడా తీసుకోండి. ఎందుకంటే లవంగాలు ఉప్పుతో పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి సంతోషించి కొలువై ఉంటుంది. ఇంట్లో ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. ఈరోజు ఉప్పు మన ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని, స్థిరంగా ఉంటుందని పండితులు తెచ్చుకోవటం వల్ల మీరు ఆర్థిక పరంగా బలపడతారని పండితులు చెప్తున్నారు. ఈరోజు
ఉప్పు ఒక గాజు గిన్నెలో ఉప్పు పోసి దానిలో 3 లవంగాలు పెట్టండి. 3 లవంగాలు ఒక ఈశాన్య మూలలో పెట్టడం వల్ల మీకు డబ్బు వరదలా వస్తుందని చెబుతున్నారు. ఈ 2 మీరు తెచ్చుకోవటం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. అయితే మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా, లవంగాలు ఉన్నా తెచ్చుకోండి. ఏమి పాడయ్యేటివి కాదు. మనకు ఉపయోగపడే వస్తువులే కాబట్టి మీరు నష్టం చేసుకోకుండా పెద్ద పెద్ద వస్తువులు కొనకుండా ఇలా చిన్న చిన్న ధరతో, చిన్న చిన్న ఖర్చుతో ఇలాంటివి కొనుక్కుంటే మీకు డబ్బు పరంగా అప్పుల బాధలు ఇవన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మౌని అమావాస్య రోజు మనం పూర్వీకులను స్మరించుకోవాలి. ఎందుకంటే పూర్వీకుల ఆశీర్వాదాలు ఉంటేనే మన జీవితం లక్ష్మీమయం, ఆనందమయం, సాఫీగా సాగుతుంది. మన వంశం వృద్ధి చెందాలన్నా పూర్వీకుల ఆశీర్వాదం ఉండాలి. మన జీవితంలో ఎటువంటి సంఘటనలకైనా మన పూర్వీకులు ముడిపెట్టి ఉంటారు పండితులు. అందుకే ఈరోజు పూర్వీకులను స్మరిస్తూ వారికి పిండ ప్రదానాలు చేసేవాళ్ళు చేయవచ్చు. అలాగే ఈరోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు వస్తాయి. ఈరోజు పొరపాటున కూడా మీరు ఇంట్లో మాంసాహారం కానీ అస్సలు తినవద్దు. అలాగే ఇంట్లో గుమ్మడికాయ కూర ఏ పరిస్థితిలోనూ మీరు ఇంట్లో గుమ్మడికాయ కూర తినవద్దు. ఇంటికి దిష్టి గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. అయితే ఉదయం ఎవరిని చూడకముందే 4 గంటల నుండి 5:30, 6 మధ్యలో మీరు ఇంటికి దిష్టి గుమ్మడికాయ కట్టుకుంటే అందరి దిష్టి తొలగిపోయి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ మౌని అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఉప్పు, మిరపకాయలు లేదా నిమ్మకాయ లేదా కొబ్బరితైన దిష్టి తీసి సాయంకాలం పడివేయండి. కొబ్బరి అయితే కాల్చి వేయండి, ఉప్పు అయితే నీళ్ళల్లో పడేయండి. మౌని అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరిచి అలాగే రాగి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. అలాగే సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించవద్దు. గడ్డం, కటింగ్, సేవింగ్ ఇలా ఏమీ చేయించవద్దు. అలాగే గోళ్ళు పొరపాటున కూడా ఇంట్లో కొరకడం కానీ, పడివేయడం కానీ, కట్ చేయడం కానీ చేయవద్దు. కాకికి అన్నం పెట్టడం వల్ల మీ పితృదోషాలన్నీ తొలగిపోయి పితృల ఆశీర్వాదం లభిస్తుంది. దరిద్ర దేవత కూడా తొలగిపోయి మీకు అదృష్ట దేవత పడుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం లోపు మీ దగ్గరలో ఉన్న గోమాతకి పచ్చగడ్డి లేదా ఏదైనా ఆహారం, బెల్లం ఇలా తినిపిస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఆవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తుంటారు కాబట్టి మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అందులోనూ ఈ మౌని అమావాస్య చాలా శక్తివంతమైనది. తెలిసి తెలియక చేసే కొన్ని పనుల వల్ల కష్టాలు వస్తాయి. అయితే ఈ పరిహారాలు పాటించండి, అదృష్టం లభిస్తుంది.